హలో గైస్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఎడిట్ చేయబోతున్నాం. సో ఈ ఫోటోని మనం ఫస్ట్ కలర్ కరెక్షన్ చేసి దెన్ మార్చబోతున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఈ ఫోటోని ఫోటోషాప్లో ఓపెన్ చేసుకొని ఎడిట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఇలా ఉన్న ఫోటోని మనం ఇలా ఎడిట్ చేసి తర్వాత ఈ ప్లేస్లో పెట్టి ఇలా పెడదాం. సో దానికైతే ఫస్ట్ ఫోటోషాప్ని ఓపెన్ చేసుకోవాలి. దెన్ మూవ్ టూల్, ఆల్రెడీ బేసిక్స్లో చెప్పినట్టు మూవ్ టూల్ అలా జస్ట్ ఓపెన్ చేసి పెట్టుకొని జస్ట్ కరెక్ట్ ఓరియంటేషన్లో ఉందా లేదా చూసుకోవాలి. దెన్ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే స్కిన్ మీద ఉన్న చిన్న చిన్న పింపుల్స్ అన్నీ తీసేద్దాం. అవి జూమ్ అవుట్ చేసినప్పుడు ఎలాగో కనిపించవు, బట్ చిన్న చిన్న డీటెయిల్స్ మనం అలా చేసుకుంటే కొంచెం బెటర్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆ చిన్న చిన్న పింపుల్స్ని తీసేద్దాం. ఇలా జస్ట్ లాసో టూల్, నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు లాసో టూల్ని సెలెక్ట్ చేసుకొని మనం స్కిన్ యాడైతే మనం తీసేయాలనుకున్న దాన్ని అలా రౌండప్ చేసి పక్కకంటే చాలు. సో అలా మన పింపుల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. జస్ట్ దాన్ని బ్లెమిషెస్ అంటారు జనరల్గా ఈ ఫోటోషాప్ లాంగ్వేజ్లో. సో వన్స్ మనం అవన్నీ తీసేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది స్మూత్గా కనపడుతుంది. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఆడ చిన్న చిన్నవి అన్నీ సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసుకుంటే కొంచెం బెటర్, మీకు అన్ని చిన్న చిన్నవి తీసేసినట్టు అనిపిస్తుంది. సో వన్స్ అవన్నీ తీసేసిన తర్వాత మనకి మొత్తానికి మన స్కిన్ అయితే స్మూత్గా కనిపిస్తుంది. సో అలా మనం స్మూత్గా చేసుకోవచ్చు. అలా అయితే మనం చిన్న చిన్నవన్నీ తీసేసుకోవచ్చు. సో ఈరోజు వచ్చేసి మనం జస్ట్ ఈ ఫోటోకి మనం కలర్ కరెక్షన్ చేద్దాం. కలర్ కరెక్షన్ అంటే జనరల్గా కలర్ గ్రేడ్ అంటారు, జనరల్లీ కలర్ గ్రేడ్. సో కలర్ గ్రేడ్ ఏంటంటే మనం ఉన్న కలర్స్ని కొంచెం ఎన్హాన్స్ చేసిపోతున్నాం. దానికి వచ్చేసి మనం ఫిల్టర్లో కెమెరా రా ఫిల్టర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. వన్స్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక కొత్త ప్యానల్ అయితే వస్తుంది. ఆ ప్యానల్లో డిఫరెంట్ ఉంటాయి. బేసిక్గా అయితే ఫోటోకి మనం ఇక్కడ చూసుకున్నట్టు బేసిక్, కర్వ్, ఇంకా కలర్ గ్రేడింగ్, దెన్ ఎఫెక్ట్స్, ఇలా చాలా టూల్స్ ఉంటాయి మనకి. వాటిలో వచ్చేసి మనం ఫస్ట్ బేసిక్లో ఓపెన్ చేద్దాం. బేసిక్ ఏంటంటే జనరల్గా ఆల్రౌండ్ అది. దాంట్లో వీ కెన్ కంట్రోల్ ద టోటల్ కలర్, బ్రైట్నెస్, మోస్ట్లీ ఏంటంటే లైట్నింగ్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అండ్ దెన్ షార్ప్నెస్, దెన్ ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనం టెంపరేచర్ గురించి మాట్లాడుకుంటే, ఇది పెంచితే ఏమవుతుందంటే కొంచెం ఎండగా ఉన్నట్టు అలా మారుస్తుంది. సో లిటిల్ మనం పెంచుదాం. ఈ ఫోటోకి నాకు అలా నచ్చింది, సో కొంచెం అలా మార్చేద్దాం. దెన్ వచ్చేసి కింద టింట్ అనేది ఏంటంటే జస్ట్ ఒక కలర్ షేడ్ ఇస్తుంది మన ఫోటోకి, అదైతే మనం అలానే వదిలేద్దాం. దెన్ ఎక్స్పోజర్ చూసారా, పెంచితే తెల్లగా అవుతుంది, తగ్గిస్తే నల్లగా అవుతుంది. సో మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎడిట్ చేసేటప్పుడు మోస్ట్లీ స్క్రీన్ బ్రైట్నెస్ ఎక్కువ ఉంచితే మనం ఎలా ఎడిట్ చేస్తున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ 1 month సేవ్ చేసిన తర్వాత కూడా అలానే ఉంటుంది. సో కాంట్రాస్ట్ ఏంటంటే కొంచెం క్లారిటీగా కనపడుతుంది ఫోటో. దెన్ హైలైట్స్ ఏంటంటే కొన్ని ఏరియాస్ నల్లగా ఉంటాయి కదా, అవి కొంచెం కనపడేలా చేస్తాయి. దెన్ షాడోస్ ఏంటంటే నల్లగా మన ఫోటోలో ఉండే షాడోస్ అన్నీ నల్లగా లేకపోతే తెల్లగా కావాలంటే మార్చుకోవచ్చు. దెన్ వైట్స్ అండ్ బ్లాక్స్ ఉంటాయి. వైట్స్ అండ్ బ్లాక్స్ ఏంటంటే మన ఫోటోలో ఉండే వైట్స్, బ్లాక్స్. వైట్ అనేది ఏంటంటే వైట్ని కంట్రోల్ చేస్తుంది, దాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేసుకోవచ్చు. దెన్ బ్లాక్ నేను ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు చూసినట్టయితే బిఫోర్ ఆఫ్టర్, ఇది బిఫోర్ ఇలా ఉంది, ఆఫ్టర్ ఇలా ఉంది. సో ఇప్పుడు దాకా అయితే మనం ఎడిట్ చేసిన దానికి బిఫోర్ ఆఫ్టర్ ఇది. దెన్ వచ్చేసరికి టెక్స్చర్, మన ఫోటోకి టెక్స్చర్ అంటే దట్ స్మూత్నెస్ అండ్ రఫ్నెస్. అది స్మూత్గా కావాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, రఫ్గా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. మనం అయితే ఇక్కడ వదిలేద్దాం టెక్స్చర్ని. దెన్ వచ్చేసి క్లారిటీ. సో క్లారిటీ ఏంటంటే అది కూడా కొంచెం దానిలాగే. ఇప్పుడు మనం జూమ్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, టెక్స్చర్ పెంచితే ఎలా ఉంది, టెక్స్చర్ తగ్గిస్తే ఎలా ఉందని మనకు తెలుస్తుంది. టెక్స్చర్ పెంచితే చూసారా స్కిన్ కొంచెం ఎలా అయింది, కొంచెం మోర్ డీటెయిల్స్ కనపడతాయి దానివల్ల. తగ్గిస్తే ఏంటంటే అంత కనిపించవు, లైక్ కొంచెం స్కిన్ మంది బ్లర్ అయినట్టు అలా కనిపిస్తుంది. సో జూమ్ అవుట్ చేసుకొని చూసుకుంటే ఇలానే చూపిస్తుంది. దెన్ వచ్చేసి క్లారిటీ అంటే ఏంటంటే క్లారిటీ కూడా కొంచెం టెక్స్చర్ లాంటిదే, కాకపోతే ఇది కొంచెం ఓవరాల్ ఫోటోని అంతా ఎఫెక్ట్ చేస్తుంది. డార్క్ ఏరియాస్ అన్నీ కొంచెం డార్క్గా కనిపిస్తే అలా కనిపిస్తుంటుంది. సో క్లారిటీ అయితే మనం పెంచుకొని చూద్దాం. దెన్ డీహేజ్ చూద్దాం. డీహేజ్ తగ్గిస్తే ఏంటంటే కొంచెం హేజ్నెస్ అంటే కొంచెం మసకగా అలా చూసుకోవచ్చు.
మనమైతే డీహేజ్ని కొంచెం పెంచుకున్నాం. దెన్ వైబ్రెన్స్ ఏంటంటే ఓవరాల్ కలర్ ఆఫ్ ద ఇమేజ్ దాన్ని కూడా కొంచెం పెంచుకొని చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సాచురేషన్ ఏంటంటే కలరే బట్ వేరేలాగా చూపిస్తుంది అంతే. బట్ వైబ్రెన్స్ని మనం పెంచుకోవడమే బెస్ట్. తర్వాత వచ్చేసి కర్వ్లో ఏంటంటే కర్వ్ని మనం నేను పెట్టినట్టు పాయింట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మన ఇమేజ్కి కొంచెం మూడీ లుక్ ఇస్తుంది. చూసారు కదా ఇప్పుడు నేను చేసినట్టు ఒక మూడీ లుక్ అయితే వస్తుంది అలా చేసుకుంటే. మనమైతే మనం ఈ కొంచెం ఇలా ఎడిట్ చేసేద్దాం. దెన్ వచ్చేసి ఇది డీటెయిల్స్లో షార్ప్నెస్ పెంచుకోవచ్చు. ఈ షార్ప్నెస్ ఏంటంటే కొంచెం మన ఫోటోకి కొంచెం షార్ప్నెస్ యాడ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన ఫోటో కొంచెం మోర్ క్లారిటీగా కనిపిస్తుంది. ఇదంతా ఏంటంటే జస్ట్ మన ఫోటోని మోర్ క్లారిటీగా చూపించుకోవడానికి అంతే ఈ షార్ప్నెస్ అనేది. దాన్ని పెంచుకొని ఇక్కడ మాస్కింగ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మన షార్ప్నెస్ పెంచినా కానీ పెంచినట్టు కనిపించకుండా చేస్తుంది. సో ఇలా చేసేద్దాం మనం. తర్వాత వచ్చేసి ఇదైతే కలర్ ప్యానల్. దీంట్లో ఏంటంటే అన్ని కలర్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను దీంట్లో జస్ట్ లిటిల్ కలర్ చేంజెస్ చేస్తాను చూడండి. ఈ హ్యూ అనేది ఏంటంటే మన కలర్ని అటు ఇటు మార్చుకోవచ్చు. లైక్ ఉన్న కలర్ని అటు ఇటు, అంటే ఇప్పుడు బ్లూ ఉందనుకోండి దాన్ని స్కై బ్లూగా ప్లస్ డార్క్ బ్లూగా మార్చుకోవచ్చు, అలా యూజ్ అవుతుంది. అండ్ దెన్ సాచురేషన్ ఏంటంటే ఉన్న కలరే ఎక్కువ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. అండ్ దెన్ లూమినిసెన్స్ ఏంటంటే మన కలర్ యొక్క బ్రైట్నెస్. సో మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తామో దాని యొక్క బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ కలర్ గ్రేడ్ ఇలా చేస్తున్నాను. దీన్ని కలర్ గ్రేడింగ్ అంటారు ఫోటోషాప్లో. సో దీన్ని అయితే మనం లైట్ రూమ్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఈ ఫోటోషాప్లో ఏంటంటే కెమెరా రా ఫిల్టర్లో వీ కెన్ డూ ఇట్. తర్వాత వచ్చేసి ఇంకోటి కలర్ గ్రేడ్ అని ఉంటుంది, ఇంకోటి కలర్ వీల్స్ లాగా వస్తాయి దాంట్లో. అదేంటంటే మన ఫోటోకి ఓవరాల్ ఒక మూడ్ ఇస్తుంది. మనం ఓవరాల్ ఫోటో అంతటికి ఒక షేప్ లైక్ ఒక షేడ్ లాగా ఇస్తుంది. సో మనం ఎలాంటి షేడ్ కావాలంటే అలాంటి షేడ్ మనం మార్చుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఇదంతా ఒక సినిమాటిక్ లుక్ లాగా కనిపిస్తుంది. మనకి ఇష్టం వచ్చినట్టు మనం దాన్ని ఎలా అయినా తిప్పుకోవచ్చు ఆ వీల్స్ని. ఒకటి ఏంటంటే మొత్తం కలిపి మారుస్తుంది, ఒకటి ఏంటంటే జస్ట్ హైలైట్స్ ఒకటే మారుస్తుంది, ఒకటి ఏంటంటే షాడోస్ మాత్రం ఒకటే మారుస్తుంది. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు. ఏంటంటే జస్ట్ ఎవ్రీథింగ్ ఎక్స్పెరిమెంట్ చేయడమే, అటు ఇటు తిప్పుకుంటూ మీకు ఎక్కడ ఫోటో ఎలా ఏ కలర్ నచ్చితే అలాగా. నాకు ఈ ఫోటోకి అయితే నేను ఇలా చేస్తున్నాను, మీ ఫోటోకి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకోవచ్చు. జస్ట్ ఏం లేదు అటు ఇటు మార్చుకుంటా ఉంటే మీకు ఎక్కడ నచ్చుతుందో అక్కడ ఆపేస్తే సరిపోతుంది అంతే. ప్రజెంట్ అయితే నేను నా ఫోటోకి ఇలా ఇక్కడ ఆపేస్తున్నాను, దెన్ ఇది ఓకే చేసేస్తాను. జస్ట్ మనం ఇంకేం చేయలేదు, జస్ట్ మనం చాలా కలర్ కరెక్షన్ అలా మార్చుకుంటే సరిపోతుంది. దెన్ వచ్చి మన ఎఫెక్ట్స్లో ఏంటంటే మన విగ్నెట్ అండ్ గ్రెయిన్ పెట్టుకోవచ్చు. లైక్ మన ఇమేజెస్కి లిటిల్ గ్రెయిన్ లాగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మన ఫోటోకి లిటిల్ గ్రెయిన్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత దెన్ మన ఫోటోని ఇంకా జస్ట్ సేవ్ చేసేసుకోవడమే.
వన్స్ మన ఫోటో సేవ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఆల్రెడీ వేరే బ్యాక్గ్రౌండ్ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టాను. ఆ బ్యాక్గ్రౌండ్లో మనం జస్ట్ మన ఇమేజ్ని ఇక్కడి నుంచి అక్కడ కట్ చేసుకొని వెళ్ళి మనం దాన్ని పేస్ట్ చేయబోతున్నాం. సో మనం ఇప్పుడు ఆ ఇమేజ్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది ఒక కార్ బ్యాక్గ్రౌండ్, నేను ఒకటి సంథింగ్ నార్మల్గా తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే అక్కడికి కట్ చేసి దాంట్లో పెట్టబోతున్నాం. సో మనం ఆ పిక్చర్ని ఇక్కడికి లాక్కొని వద్దాం. దెన్ ఫస్ట్ అయితే నేను పెన్ టూల్ యూస్ చేసేసి దీన్ని కట్ చేసుకోబోతున్నాను. ఇక్కడి నుంచి కట్ చేసుకొని దాన్ని వెళ్ళి మనం ఆ ఇమేజ్లో పెట్టాలి. సో నేనైతే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు చూపిస్తున్నాను కట్ చేసేది. ఈ పెన్ టూల్ యూస్ చేసి ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సేమ్ లైక్ లాసో టూల్. సో వన్స్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత మధ్యలో ఏరియా ఉండిపోయింది, ఆ ఏరియాని కూడా నేను మళ్ళీ సెలెక్ట్ చేయబోతున్నాను. మొత్తం సెలెక్ట్ చేసుకొని జుట్టు వరకు మాత్రం నేను హెయిర్ వర్క్ మాత్రం నేను వదిలేసాను, ఎందుకంటే అది మళ్ళీ నేను ఎరేజర్తో క్రియేట్ చేసుకుంటాను. ఇట్లా కట్ చేసేటప్పుడు జుట్టు అయితే మనం కట్ చేస్తే సరిగ్గా ఉండదు, లైక్ ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతుంది. సో వన్స్ నేను ఇది కట్ చేసుకున్న తర్వాత ఫెదర్ అయితే నొక్కుతున్నాను. ఫెదర్ నొక్కిన తర్వాత ఏమవుతుందంటే మన చుట్టుపక్కల ఉండేది కట్ చేసిన దానికి కొంచెం లైక్ ఫేడ్ లాగా ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం కట్ చేసినట్టు తెలియదు. సో వన్స్ మనం కట్ చేసుకున్న తర్వాత దీన్ని కాపీ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయబోతున్నాను. కంట్రోల్ V నొక్కేస్తే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది, లేకపోతే మీరు ఎడిట్ నొక్కి పేస్ట్ అయినా చేసుకోవచ్చు. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కొంచెం అడ్జస్ట్ చేయబోతున్నాను. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే లేయర్స్, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు లేయర్స్ని మనం అటు ఇటు మార్చుకోవచ్చు. సో నేను ఈ లేయర్ని కొంచెం జూమ్ చేసి అటు ఇటు అడ్జస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ ఇమేజ్ని ఈ హెయిర్ దగ్గర కొంచెం చూసినట్టయితే పిచ్చి పిచ్చిగా ఉంది కదా, దానికోసం నేను కొంచెం అలా అరెస్ట్ చేసేస్తాను. అరెస్ట్ చేస్తే ఇలా మారిపోతుంది. కొంచెం అది నేను ఎడిట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం అది ఎడిట్ చేసుకోవాలి, లేకపోతే మనం ఆడ పెట్టేసినట్టు తెలిసిపోతుంది. ఈ ఎరేజర్ టూల్ యూజ్ చేసి మన ఇష్టం వచ్చిన ప్లేస్లో అది ఎరేజ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి ఎడిట్లన్నీ ఏంటంటే జస్ట్ మనం చేసుకుంటూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. దాన్ని బట్టి మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏది ఎక్కడ ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అలా అని జస్ట్ అలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరే ఏరియాస్ కూడా ఉన్నాయి, అవి మొత్తం నేను అరేంజ్ చేయబోతున్నాను. నేను చూసినట్టయితే మ్యాజిక్ ఎరేజర్ టూల్ సరిగ్గా వర్క్ అవ్వలేదు. సో నేను మామూలు ఎరేజర్ని ఓపెన్ చేసేసి దాని సైజ్ కొంచెం అటు ఇటు మార్చుకొని చూసినట్టయితే తెల్లగైపోయింది. బట్ నేను వేరే సైజ్ పెట్టుకొని కొంచెం ఈ హార్డ్నెస్ అనేది పెంచుకుంటే ఏమైందంటే కొంచెం బ్లర్గా రాదు. సో వన్స్ నేను అటు పెట్టుకొని నాకు కావాల్సిన పార్ట్ వరకు మాత్రం నేను అరేంజ్ చేసుకుంటున్నాను. మనం జూమ్ అవుట్ చేసి చూసుకుంటే అంతగా తెలీదు, జస్ట్ జూమ్ చేసినప్పుడే తెలుస్తుంది. నేను పిచ్చిగా చేశాను, బట్ జూమ్ అవుట్ చేసుకుంటే మాత్రం కొంచెం నీట్గానే అనిపిస్తుంది. సో జస్ట్ చిన్న డీటెయిల్స్ మనం అలా తీసేస్తే, బట్ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఎంత టైం పెడితే అంత మంచిగా వస్తుంది. సో బట్ నేనైతే మీకు చూపించడానికి ఇలా ఈ టూల్ ఎలా యూజ్ అవుతుందని చెప్పి చూపించడానికి జస్ట్ నేను ఇలా యూజ్ చేస్తున్నాను అంతే. సో ఇటు సైడ్ కూడా కొంచెం ఉంది, దాన్ని కూడా అరెస్ట్ చేసేద్దాం. దట్స్ ఇట్. మనం ఇప్పుడు నేను అరేంజ్ చేసేసాము. ఇలా అయితే ఉంది. జూమ్ చేసినప్పుడు మనకి ఏం పెద్దగా తెలియట్లేదు. నేనైతే బ్యాక్గ్రౌండ్ని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అయిపోతున్నాను, ఎందుకంటే మనం పెట్టినట్టు అవి మన ఫోటోలో తెలియకూడదు. దట్స్ ఇట్. ఫోటోషాప్ అంటే ఏం లేదు, మనం పెడతాం కానీ మ్యానిపులేషన్ అంటారు దీన్ని. ఫోటోషాప్ మ్యానిపులేషన్ ఆర్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అంటారు. మనం ఈ ఫోటో పెట్టిన తర్వాత అది అక్కడ ఉన్నట్టు తెలియకూడదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే బేసిక్గా దాని సైజ్ పెంచాము కొంచెం దానికి తగ్గట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ముందున్న సబ్జెక్ట్ మా ఫ్రెండ్ ఫోటో చూసినట్టయితే ఒక కలర్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకో కలర్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఒకటే కలర్లో ఉన్నట్టు కొంచెం అడ్జస్ట్ చేయాలి. దానికి మనం బేసిక్గా అయితే
ఇలా చేసుకోవచ్చు. ఇదేంటంటే నేను వెనకుండేది కొంచెం బ్లర్ అయినట్టు చేయడానికి అలా చేస్తున్నాను. జస్ట్ క్వశ్చన్ గ్యాషిషన్ బ్లర్ అంటారు దీన్ని, ఫిల్టర్స్లో బ్లర్లో ఉంటుంది. అది పెడితే లైట్గా బ్లర్ అయినట్టు వస్తుంది బ్యాక్గ్రౌండ్. దెన్ మన సబ్జెక్ట్ని ముందున్న మా ఫ్రెండ్ ఫోటోని ఆ లేయర్ని ఏం చేస్తున్నా అంటే మనం కొంచెం దాన్ని కలర్ మార్చి చూద్దాం. కలర్ మారిస్తే ఏంటంటే మనం అక్కడే ఉన్నట్టు కొంచెం తెలియడానికి అంతే. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ జరిగితే అలా ఉంటుంది. మళ్ళీ నేను దాన్ని కెమెరా రా ఫిల్టర్ ఓపెన్ చేశాను. దీంట్లో ఇందాక చెప్పినట్టు కలర్ వీల్ ఉంటుందని చెప్పాను కదా, ఆ కలర్ వీల్ యూజ్ చేసుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే కొంచెం దీన్ని ఇలా బ్లూ షేడ్లో మారుద్దాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ షేడ్లో ఉంది కాబట్టి. సో కొంచెం అలా మార్చి ఇలా అయిపోయింది. చూస్తే ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్కి సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. బట్ సడన్ మనకైతే ఎడిట్ చేసాం కాబట్టి ఎడిట్ చేసామని తెలుస్తుంది, నార్మల్గా అయితే తెలియదు. ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఫీచర్ ఇమేజ్లో ఉంటుంది, ఆటో ట్యూన్ అని. అది నొక్కితే ఏంటంటే ఆటోమేటిక్గా అదే దానికి నచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉన్నట్టు కొంచెం కలర్ టోన్ మారుస్తుంది. నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మొత్తం కలిపి ఒక ఇమేజ్గా చేసేస్తున్నాను, లేయర్స్ లేకుండా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొత్తం ఇమేజ్కి 2 లేయర్స్ని కలిపేశాను కాబట్టి ఒక ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇక్కడ కట్ చేసినట్టు తెలియకుండా కార్నర్స్లో నేనైతే బ్లర్ టూల్ యూస్ చేసి లైట్గా బ్లర్ని యాడ్ చేస్తున్నాను. లైక్ మనకి అక్కడ కట్ చేసినట్టు తెలియదు కూడా. ఇప్పుడు మనం దీన్ని చేస్తే ఏమవుతుందంటే చూస్తారా, ఎడ్జెస్ అన్నీ కొంచెం బ్లర్గా మారిపోతాయి. అలా మారిపోతే ఏంటంటే మనం కట్ చేసి పెట్టినట్టు అలాగా ఐడియా ఉండదు. జస్ట్ మనం అలా కొంచెం ఎడిట్ చేసి పైనే బ్లర్ టూల్ యూస్ చేసి బ్లర్ చేసేస్తే సరిపోతుంది. మొత్తం జస్ట్ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఎడ్జెస్టే కాబట్టి కనపడేది. చూసినట్టయితే ఇక్కడ చూసారా, జూమ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎడ్జెస్ అంతా బ్లర్గా కనపడుతుంది. సో అలా మనం బ్లర్ చేసేస్తే సరిపోతుంది. దెన్ ఓవరాల్గా చూస్తే ఇలా కనపడుతుంది. దెన్ మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ కెమెరా రా ఫిల్టర్ ఓపెన్ చేసి దానికి మళ్ళీ ఇంకొంచెం కలర్ చేంజెస్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్తో కలిసిపోయేలాగా చేసేద్దాం. సో ఇది లోడ్ అవుతుంది, లోడ్ అయ్యగానే వచ్చేస్తుంది మన ప్యానల్. దీంట్లో వచ్చేసి మనం కలర్ గ్రేడ్ ఇవన్నీ ఉంటాయి. బట్ నేనైతే జస్ట్ కలర్ గ్రేడింగ్లోనే జస్ట్ ఆ కలర్ వీల్తో కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. నాకైతే ఈ ప్లేస్లో 2 ఒకే కలర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేను అదే పెట్టేసి దెన్ లిటిల్ కర్వ్ని కొంచెం పెంచుతాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం మూడీ లుక్ వస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ మన ఇమేజ్ చూసుకుంటే కొంచెం ఏదో స్నో ప్లేస్లో ఉన్నట్టుంది. కొంచెం సినిమాటిక్గా చేయడానికి ఇలా మూడీ అంటారు, దీన్ని మూడీ లుక్ అంటారు. సో అలా చేస్తున్నాను. కొంచెం మనం షాడోస్ అవి ఇవి నేను మారుస్తున్నాను కొంచెం దానికి సెట్ అవ్వడానికి. దెన్ కలర్ తగ్గిసి చూస్తే బాగాలేదు, కలర్ పెంచినా బాగాలేదు. సో మోస్ట్లీ కలర్ నేను దగ్గర అలానే ఉంచడానికి ట్రై చేస్తున్నాను. సో అటు ఇటు మనం అడ్జస్ట్ చేసుకుంటే దాన్ని బట్టి. అండ్ దెన్ నేను గ్రెయిన్ యాడ్ చేయబోతున్నాను. దీనికి గ్రెయిన్ యాడ్ చేస్తే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సినిమాటిక్ లుక్ వస్తుంది. సో నేను గ్రెయిన్ యాడ్ చేశాను. ఇక్కడ గ్రెయిన్ యాడ్ చేసి కొంచెం సైజ్ అది ఇటు మారుస్తున్నాను. చూసినట్టయితే జూమ్ చేసి చూస్తే అక్కడ గ్రెయిన్ కనపడుతుంది మీకు. గ్రెయిన్ ఏంటంటే కొంచెం ఫిల్మీ ఫీల్ రావడానికి అంతే ఓవరాల్ మన ఇమేజెస్కి. దెన్ నొక్కేసుకుంటే అప్లై నొక్కేసుకుంటే చాలు, మన ఇమేజ్ అలా మారిపోతుంది. ఇప్పుడు చూసారా, ఓవరాల్ బ్యాక్గ్రౌండ్తో ఆల్మోస్ట్ సింక్ అయిపోయింది. వన్స్ ఇది మ్యాచ్ అయిపోయిన తర్వాత అంతే. ఇప్పుడు కావాలంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి ఈ ఇమేజ్ని కంప్లీట్ చేయడానికి జస్ట్ ఒక టెక్స్ట్ అయితే పెట్టబోతున్నాను. దానికి మనం ఏం చేయాలంటే టెక్స్ట్ టూల్ తీసుకోవాలి. టెక్స్ట్ టూల్ నొక్కాక మనకు టెక్స్ట్ అయితే వస్తుంది. నాకైతే చిన్న టెక్స్ట్ వచ్చింది, దాంట్లో మనం ఏదో టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. నేనైతే నేచర్ అలాగే ఏదో ఒకటి పెడదాం అనుకుంటున్నాను. సో ఏదో టైప్ చేసాను, దాని సైజ్ పెంచుకున్నాను. ట్రాన్స్ఫార్మ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ట్రాన్స్ఫార్మ్ టూల్తో మనం సైజ్ పెంచుకోవచ్చు. నేచర్ అనేది కాకుండా వేరేది ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేచర్ కాకుండా ఇంకోటి ఏమైనా ఒకటి పెట్టుకోవచ్చు, లైక్ పీస్ కూడా వద్దులే, మా ఫ్రెండ్ ఫీల్ అవుతారు మళ్ళీ పీస్ అని పెడితే. పీస్ అని చెప్పి మళ్ళీ నా మీద పడతారు. సో పీస్ అని కాకుండా ఇంకేదో పెడదామంటే ఇంకా రోడ్ అని కూడా పెట్టచ్చు. బట్ ఏమో మరి రోడ్ లేకపోతే మూడీ ట్రెక్కింగ్ లాగా పెడదామని ట్రై చేస్తున్నాను. బట్ అది కూడా సూట్ కాలేదు. సో ఫైనల్గా అయితే ఎస్కేప్ అని పెడదాం. ఎస్కేప్ అని పెడితే ఏదో ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది జస్ట్. సో ఎస్కేప్ అని పెడతాం. ఎస్కేప్ అని పెట్టిన తర్వాత పైన చూసుకుంటే మనకి ఎస్కేప్ అని కనబడుతుంది. ఓవరాల్గా ఫోటో చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది పైన ఒక టెక్స్ట్ రావడం వల్ల. దీనికి షాడో పెడదాం టెక్స్ట్కి లైట్గా. షాడో వల్ల ఏంటంటే అదొక ఫీల్ వస్తుంది. చూసినట్టయితే ఇలా ఉంది కదా, దాన్ని కొంచెం ఒపాసిటీ అంటే ఏంటంటే దాన్ని
దాని టోటల్ ఎఫెక్ట్ తగ్గించుకుంటే కొంచెం ఇలా ఉంటుంది. టోటల్గా అయితే ఇలా ఉంది. సో నేను ఇలానే దీన్ని ఉంచేద్దాం అనుకుంటున్నాను, ఇలానే సేవ్ చేసేస్తాను. పైన కింద క్రాప్ కొంచెం వైట్ యాడ్ చేస్తే ఇంకొంచెం బాగుండేటట్టుంది. సో నేను అటు ఇటు వైట్ బ్యాక్గ్రౌండ్ని అలా ఎక్స్టెండ్ చేశాను క్రాప్ టూల్తో. క్రాప్ టూల్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉంటుందో దాన్ని కొంచెం అటు ఇటు బారుతుంది. ఇలా చూసుకుంటే ఇది పోలరాయిడ్ లాగా ఒక ఫీల్ వచ్చింది. దీన్ని అయితే నేను సేవ్ చేసుకుంటున్నాను. దానికి మీరు ఫైల్ నొక్కి సేవ్ యాజ్ నొక్కి జేపీఈజీ ఫార్మాట్లో మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టి సేవ్ చేసుకోవచ్చు. దాన్ని అయితే నేను సేవ్ చేసేసాను ఫుల్ లైక్ మోర్ సైజ్తో. దట్స్ ఇట్. మనం ఈ ఫోటోని కూడా సేవ్ చేసేసాం. దాన్ని అయితే మనం ఫోటోషాప్ని క్లోజ్ చేసేసుకున్నాం. ఇందాక ఎడిట్ చేసిన కూడా క్లోజ్ చేసేసుకున్నాం. మొత్తం క్లోజ్ చేసుకున్నాక మనం చూసినట్టయితే ఫస్ట్ మనం అలా ఉన్న ఇమేజెస్ని నేను కెమెరా తీసిన ఇమేజ్ దీన్ని మనం ఇలా ఈ బ్యాక్గ్రౌండ్లో పెట్టి తీసేసుకున్నాలే. ఓకే, మనం ఇలా ఎడిట్ చేసాం. జూమ్ చేస్తే ఎలా ఉంది, కలర్ గ్రేడ్ అంటారు దాన్ని. సో ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. సో మీకోసం ఇలా జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నా. దాన్ని ఇక్కడ పెట్టి మనం టోటల్ మ్యానిపులేట్ చేస్తాం ఫోటోని. సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం అంటే ఇలా చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. Hope you like this video, how to edit, like how to color grade, we can see in this video. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో వేరే ఎడిట్స్ ఎలా చేయాలని చెప్పి నేను మోర్ వీడియోస్ చేస్తాను. Hope you guys like this video. Please subscribe to our channel and like and share our video.